నమో గురుభ్యః. మనము మన వ్యాస భాగవతంలో ఇప్పుడు 5వ స్కందంలో ఉన్నాము. ఋషభుల వారి వృత్తాంతము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. అందులోనే భాగంగా మన వ్యాసుల వారు మనకేం నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వెళ్దాము. ఋషభుల వారు ఎప్పుడైతే మన ఋత్విక్కులు విషయం సరిగ్గా అర్థం కావట్లేదు, నేర్చుకున్నది మాత్రం అప్పచెప్పగలము అని ఆ యజ్ఞపురుషుడికి చెప్తూ ఉన్నారో అది విని, సరే వీళ్లకు ఉపదేశం చేయవలసి ఉన్నది అని ఆయన నిర్ణయించుకుని అడిగాడు. కాబట్టి తనంతటి పుత్రుడు ఇంకొకడు లేడు, అందుకని తనే పుత్రుడిగా కలిగి ఆయన ధర్మాచరణను లోకానికి చూపిస్తూ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించి గురుకులంలో పెద్దల దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత చదువు పూర్తి చేసుకుని ఇంటికొచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని కొంతమంది బిడ్డల్ని కని ప్రజానురంజకంగా పాలన చేస్తూ ఆ తర్వాత కొంతకాలానికి రాజ్యాన్ని పుత్రులకు అప్పజెప్పి ఆ సమయంలో ఆయన అవతార కారణము బ్రహ్మోపదేశం చేయడం కాబట్టి తన పుత్రులు రాజర్షులు, అక్కడ బ్రహ్మర్షులు వీళ్ళందరూ బ్రహ్మసత్రంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ సభలో ఆయన ఉపదేశం చేశారు. ఇంకా తర్వాత ఆయన అంతఃపురాన్ని అన్నింటినీ వదిలిపెట్టి పరివ్రాజకులయ్యారు, సన్యసించారు అని చూశాము. ఇంకా ఆయన ఎటువంటి సన్యాసం అంటే సర్వకర్మ పరిత్యాగము, సర్వసంగ పరిత్యాగము, సర్వ సంకల్ప పరిత్యాగము అని ఎన్ని విధాలుగా చెప్పినా సరే పూర్తిగా కర్మలను వదిలిపెట్టారు. కేవలం జ్ఞానంతో ఉన్నారు. ఆయనకు యోగంగా ఎన్నో సిద్ధులు సిద్ధించాయి, కానీ ఆయన కేవల ఆత్మానందంతో మాత్రమే ఉన్నారు, వేరేవేవి పట్టించుకోలేదు అని చెప్పారు మన వ్యాస మహర్షి. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాము. ఇంతవరకు విని మన రాజు, మన పరీక్షిత్ మహారాజు, ఆయనకు యాదృచ్ఛికంగా యదృచ్ఛయ ఉపగతాన్ని ఎన్నో ఉన్నాయి. రకరకాల యోగైశ్వర్యాలు, సమస్తమైన పరిపూర్ణమైన సిద్ధులన్నీ ఆయనకు కలిగినా కూడా ఆయనకు అవసరం కూడా లేదు. ఎందుకు? ఆయన ఆత్మస్థితిలో ఉన్నారు. ఆత్మానంద అనుభవంలో ఉండగా ఆయనకి ఇంక ఇవన్నీ అన్నీ ఆయనే అయి ఉండగా ఇంకా వేరే ఉంటే కదా అని చెప్తే అది విని మన పరీక్షిత్ మహారాజు శుకుల వారితో ఏమంటున్నారంటే, నూనం భగవః ఆత్మారామాణం యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మబీజానాం ఐశ్వర్యాణి పునః క్లేశదాని భవితుం అర్హంతి యదృచ్ఛయ ఉపగతాని. భగవః గురువు గారు, నూనం నిజంగానండి ఆత్మారాములు ఉన్నారనుకోండి, ఆత్మలోనే రమిస్తున్న వాళ్ళు ఎవరున్నారో మన ఋషభుల వారిలాగా ఆయన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మరతితో ఆత్మనే పొంది ఉన్నారు. అదే స్థితిలో ఉన్న ఆయనకు, అటువంటి వాళ్లకు యోగ సమీరిత జ్ఞానావభర్జిత కర్మబీజులు వాళ్ళు. యోగమన్న గాలితో బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్న జ్ఞానమన్న అగ్నిలో వాళ్ళ కర్మ బీజాలన్నీ కూడా వేగిపోయాయి, భర్జితము. వాళ్ళ కర్మ బీజాలు, ఇప్పుడు బీజాలు ఉన్నాయనుకోండి, ఏవో ధాన్యాలు, ఆ గింజలు అట్లా ఉంటాయి ఎన్నాళ్ళైనా. ఎప్పుడైనా చక్కటి మంచి క్షేత్రంలో ఏదో ఒక విత్తనాన్ని ఒక భూమి పైన వేస్తలేతే అదే భూమి పైన పడితే అక్కడ గాలి ఉంటుంది, నేల ఉన్నది, సూర్యకిరణాలు ఉంటాయి, కొంచెం నీళ్లు తగిలాయి అనుకోండి, చక్కగా అది మళ్ళీ మొలకెత్తుతుంది. ఇంకా మొలక మహావృక్షమై వేళ్ళు ఉంచుకుని పాతుకుని ఉండొచ్చు. కానీ ఒకవేళ
ఆ విత్తనాన్ని మనము వేయించామనుకోండి, మూకుట్లో బెట్టి వేయిస్తే వేడికి ఆ సెగకు అది వేగిపోయిందనుకోండి, ఇంకా అటువంటి విత్తనాన్ని మనము ఎంత జాగ్రత్తగా చక్కగా భూమిలో వేసి దానికి చక్కగా నీళ్లు పోసి దానికి ఇంకేమి చేసినా సరే అదింక మొలకెత్తదు. అయిపోయింది దాని పని ఇంకయిపోయింది. దాన్ని వేయించామంటే మాత్రము ఇంక మొలకెత్తే లక్షణము పోగొట్టుకుని ఉంటుందది. పోతుంది ఇంక దానికి మొలకెత్తడం అన్నది ఉండదింక. దాంతో మహావృక్షమయ్యేందుకు అవకాశమే లేదు. అట్లానే కర్మ బీజాలుంటాయి. కర్మలు ఉన్నాయి అంటే అవే బీజంగా ఆ కర్మ వాసనల వల్ల ఎప్పుడైనా అవకాశం వచ్చిందనగానే వెంటనే జన్మ అన్న మొలక ఎత్తుతుంది. ఆ తర్వాత సంసారం అన్న మహావృక్షంగా అది పాతుకుంటుంది. ఆ కర్మ బీజము అట్లా ఉన్నది అంటే దాంట్లో మొలకెత్తి వృద్ధి చెందే లక్షణం ఉంటుంది గాబట్టి అదట్లానే ఉంటుంది. అవకాశం రాగానే మళ్ళీ జన్మ అని మొలుస్తుంది. మహావృక్షంగా సంసారంగా అది వ్యాపిస్తుంది. అయితే ఎవరైతే ఆ కర్మ బీజాలు వాళ్ళ యొక్క యోగంతో, జ్ఞానంతో వేగిపోయేలాగా చేశారో, అప్పుడేమవుతుందంటే కర్మ బీజాలు ఉన్నా గూడా అవింక జన్మలుగా మొలకెత్తవు. అయిపోయింది వాటి పని. ఇంకా తర్వాత బీజం గూడా లేకుండా నశిస్తుంది. యోగమన్న గాలికి వృద్ధి చెందిన జ్ఞానమన్న అగ్ని అని చెప్తున్నారు. యోగంతో మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యాయంటే ఈ కర్మ బీజాలు మళ్ళీ జన్మలు కలగడం అన్నది ఉండదు. ఈ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక ఎందుకీ ఐశ్వర్యాలు? యోగం వల్ల కలిగే ఐశ్వర్యాలు ఎందుకు? జ్ఞానం ముఖ్యమక్కడ. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం ముఖ్యమక్కడ. ఈ యోగాలు సాధన చేస్తూ ఉంటే రకరకాల ఐశ్వర్యాలు కలగొచ్చు. కలిగితే కలగని అవన్నీ క్లేశదాలు. ఆ యోగాల వల్ల రకరకాల ఐశ్వర్యాలు, అష్టసిద్ధులు ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి అంటే వాటి వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలొస్తాయి. ఇప్పుడు ఈ యోగము ఆ బీజానికి ఈ యోగము కలిగిందనుకోండి. ఏదో ఒక విత్తనం ఉన్నది. దానికొక యోగం కలగాలి. అవకాశం వస్తే అని చెప్తున్నాం. ఆ అవకాశం యోగము. ఎప్పుడు చక్కగా అదేదో భూమిలో పడ్డది ఆ విత్తనము. ఏదో ఎండ సూర్యుడి కిరణం తాకింది. నీళ్లు కూడా తాకేయి. ఇంకది మొలకెత్తింది. ఇప్పుడేమైంది? ఆ యోగం కలిగింది దానికి. ఉద్భవించడానికి కావలసిన అవకాశము ఆ యోగం కలిగింది. దాంతో అది వృద్ధి చెందింది. ఇప్పుడు అట్లానే యోగాల వల్ల ఇటువంటి ఐశ్వర్యాలు కలగొచ్చు. యోగం అంటే మళ్ళీ కర్మలు. కర్మలకు యోగం పట్టి వాడికి ఏవేవో ఐశ్వర్యాలు కలగొచ్చు. వాడు చేస్తున్న కర్మలకు మంచి యోగం బట్టి వాడికి గొప్ప ఐశ్వర్యాలు కలగొచ్చు. కానీ ఏం ఉపయోగము? అవన్నీ క్లేశాలను అంటే మళ్ళీ దుఃఖాలను కలిగించే జన్మలనే ఇస్తూ ఉంటాయి. అట్లా ఉంటుంది అని పునః తెలుసుకుని, పునః పునః మాటి మాటికి మళ్ళీ మళ్ళీ క్లేశాలు కలిగే కష్టాలు, దుఃఖాలు ప్రాప్తించే జన్మలే వస్తాయి అని తెలుసుకుని, భవితుం ఉంటుంది అని చూసుకుని వాళ్ళు, ఇంకా వాటి గురించిన ఆలోచన నా అర్హంతి చెయ్యరు. యదృచ్ఛయా ఉపగతాన్ని యదృచ్ఛయా వాళ్లకు చేస్తున్న కర్మలకు ఇప్పుడు ఎవరో ఒక కర్మ సన్యాసి ఉన్నాడు. ఆ సన్యాసి కేవలము జ్ఞాననిష్టలోనే ఉండి ఈ భాగవతాలన్నీ వివరించి చెప్తూ ఉన్నాడు. అది కూడా కర్మే మరి. ఈ భాగవతమంతా ఋషభుల వారి చారిత్రమంతా ఆయన కూర్చోబెట్టి చెప్తూ ఉన్నాడు. అదంతా కర్మే. ఇప్పుడు ఆయన ఇటువంటి కర్మ చేయడం వల్ల దానితో యోగము ప్రాప్తించి ఆయనకు యాదృచ్ఛికంగా ఏదైనా పుణ్యం లాంటిది కలగొచ్చు. యాదృచ్ఛికం అంటే యత్ రుచ్చ దాని ఇష్టం వచ్చినట్టు పుణ్యాలు మొదలైనవి రావచ్చు. ఆ విధంగా రుచ్చతి అంటే రావడం అని అర్థం. ఆయనకేదో ఎత్తు ఏదైనా ఒకటొచ్చిందనుకోండి. ఏదో రకరకాల పుణ్యాలొచ్చాయనుకోండి. ఉపగతాన్ని వస్తే ఆయన పట్టించుకోలేదనుకోండి.
అప్పుడేమవుతుంది? ఇంకా ఆ కర్మ ఈ పుణ్యాలున్నాయంటే మళ్ళీ పుణ్య లోకాలు, అందులో ఆ పుణ్యాల్ని అనుభవించాలి. కాబట్టి దానికి సరిపోయిన దివ్యమైన దేహాలు మొదలైనవన్నీ ఎక్కడికొస్తాయనికి రావు. ఆ కర్మ బీజంగా మొలకెత్తేందుకు ఆ లక్షణాన్ని కోల్పోయి ఉంటుంది గాబట్టి, అయినా కూడా ఆ కర్మల వల్ల చేస్తున్న కర్మల వల్ల ఏదో ఒక యోగం ఉంటుంది. ఆ యోగం వల్ల ఏవైనా ప్రాప్తించొచ్చు. యాదృచ్ఛికంగా వాళ్లకు మంచో, చెడో కలగొచ్చు. కానీ ఏవి కలిగినా సరే, అవి మళ్ళీ వాళ్లకు జన్మలని ఇచ్చేందుకు అవకాశం లేకుండా ఉంటాయి. ఆ స్థితిని కోల్పోయి ఉంటాయి అని మన రాజుగారు పరీక్షిత్ ఆయనకు అర్థమైన విషయాన్ని 4 స్కందాలుగా తర్వాత ఇక్కడ ఈ 5వ స్కందంలో ఇంతవరకు మన శుకుల వారు చేస్తున్న ఉపదేశం ఆయనకు అర్థమవుతూ ఉన్నది. అందుకని ఆయన వస్తే వచ్చాయిలెండి. ఆయనకి చాలా వచ్చాయంటే ఏవేవో ఎదృచ్ఛయ, ఉపగత అని ఏవేవో ఉన్నాయి. కానీ ఆయన పట్టించుకోలేదు అంటే, అవునండి నాకర్థమైంది ఎందుకు పట్టించుకుంటాడు. అవన్నీ పట్టించుకున్నాడంటే మళ్ళీ ఆయనకు జన్మలతో యోగం ఉంటుంది. ఆయన ఆత్మయోగంలో ఉన్నాక ఇవన్నీ వస్తాయి, రాకుండా పోవు. కర్మలు చేస్తే ఏవో ఒక యోగాలు పడుతూనే ఉంటాయి. కానీ మాత్రము ఆ యోగం ఒకవేళ జ్ఞానంతో కలిసి ఉన్నది అంటే, ఈ కర్మ బీజాలన్నింటిని వేయించేస్తుంది, దహించి వేస్తుంది. అప్పుడు అవి మొలకెత్తవు. కాబట్టి వాళ్ళెందుకు పట్టించుకుంటారు నాకర్థమైంది అని మన పరీక్షిత్ చెప్పాడు. దాంతో మన ఋషి, మన శుకుల వారు సత్యం ఉక్తం, అవును నిజమే, నువ్వు చెప్పింది నిజము అన్నారు. ఆ తర్వాత మన ఋషభుల వారు ఏం చేశారు ఏమి అని చెప్తూ ఉన్నారు. అథ ఏవం అఖిల లోకపాల లలామః అపి విలక్షణైః జడవత్ అవధూత వేష భాషా ఆచరితైః అవిలక్షిత భగవత్ ప్రభావః యోగినాం సాంపరాయ విధిం అనుశిక్షయన్ స్వకళేవరం జిహాసుః ఆత్మని ఆత్మానం అసంవ్యవహితం అనర్థాంతర భావేన అన్వీక్షమాణః ఉపరత అనువృత్తిః ఉపరరామ. అథ ఇంకా ఆయన ఏవం ఈ విధంగా ఆత్మానుభవంతోటే ఉన్నారు. ఆత్మానందం అయి ఉన్నారు. ఆత్మానందాన్ని అనుభవించడం గాదు. ఆత్మానందమై ఉన్నారు. అటువంటి స్థితిలో ఆయన అసలు అఖిల లోకపాల లలామః అపి, లోకపాలకులందరికీ కూడా పైన ఉన్న మన ఋషభుల వారు విలక్షణమైన జడవత్, ఆయన చిత్స్వరూపం, చైతన్య స్వరూపం అయి ఉన్నా కూడా తనకు విరుద్ధమైన జడుడిలాగా, అచేతనమైన పదార్థంలాగా ఉన్నారు. అవధూతము, అవధూత వేషలు అన్నీ వదిలిపెట్టి, వస్త్రాభరణాలతో సహా, శౌచాలతో సహా, అగ్నిహోత్రాదులతో సహా సర్వము వదిలిపెట్టి, అటువంటి అవధూతల వేషాలతో, భాషలతో, ఆచరణలతో ఉన్నారు. అవిలక్షిత భగవత్ ప్రభావః, అసలు ఆయనను చూస్తే దుమ్ము గొట్టుకుని పోయి, జటలు గట్టిన వెంట్రుకలతో, వస్త్రాలు ధరించకుండా, ఏ రకమైన శుచి పాటించకుండా, చూస్తూ ఉన్న వాళ్లకు జడుడిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఆయన భగవత్ ప్రభావము అన్నది తెలియబడకుండా ఉన్నది. అవిలక్షితము, చూసే వాళ్ళకి తెలియట్లేదు. ఆ రకంగా ఉన్నవారు. అయితే ఇప్పుడు యోగినాం, యోగులకు ఇంకా కొంత ఉన్నది నేర్పించవలసింది. అసలు పూర్తిగా దేహం గురించిన ఆలోచన వదిలిపెట్టాలి. ఏమాత్రము ఆత్మకు వ్యతిరిక్తమైనది లేదు అన్న స్థితిలో ఉండడము ఏ విధంగా అని నేర్పించాలి అని చూపించడం కోసము సాంపరాయ విధి. సాంపరాయము అంటే రాబోయే కాలము అని అర్థమున్నది. సాంప్రతం అంటే ఇప్పుడు అని అర్థం. సాంప్రతం అంటే ఇప్పుడు, సాంపరాయము అంటే రాబోయే కాలము, భవిష్యత్ కాలము అని అర్థం. మన రామాయణంలో సాంప్రతం లోకే అని మొదటి సర్గలోనే బాలకాండలో ఒక శ్లోకాన్ని ఇస్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి. లోకంలో ఇప్పుడు సాంప్రతం ఈ కాలంలో నాకు తెలిసి
నేను తెలుసుకోవడానికి వీలుగా ఈ లక్షణాలతో ఉన్నవాడెవరైనా ఉన్నాడా అన్న ప్రశ్న వేస్తూ ఉన్న సమయంలో సాంప్రతం అంటే ఇప్పుడు. అట్లానే సాంప్రదాయం అంటే రాబోయే కాలం. కాక సాంప్రదాయం అంటే ఇంకొక అర్థము మరణకాలము అని కూడా ఉన్నది. ఇంక తర్వాత ఏం చెయ్యాలి? ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు జ్ఞానంతో వాళ్ళ కర్మ బీజాలను పూర్తిగా వేయించేసిన తర్వాత, ఇప్పుడు కర్మనిష్టలో ఉన్నవాళ్ళు కర్మల్ని ధర్మంగా పూర్తి చేస్తే చేశారు. వాటిని పూర్తి చేసి, తర్వాత జ్ఞాననిష్టలోకొచ్చేసిన తర్వాత కూడా దేహం ఉన్నట్టుగా, జగత్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటే, జ్ఞానంతో, యోగంతో ఆ కర్మలు జరుగుతూ ఉన్నా సరే వాటిని మళ్ళీ మొలకెత్తడానికి వీలు లేకుండా దహింపచేసిన తర్వాత, కాల్చేసిన తర్వాత, అప్పుడేం చెయ్యాలి తర్వాత? ఇంక సాంప్రదాయం ఏం చెయ్యాలి? అని దాన్ని నేర్పించడం కోసం అనుశిక్షయన్ అనుశాసనం చేయడం కోసము స్వకళేవరం జిహాసుహు ఆయన ఆ దేహాన్ని వదిలిపెట్టాలి అన్న ఇచ్ఛతో, జిహాస అంటే హాతుమిచ్చ వదిలిపెట్టాలన్న ఇచ్ఛతో ఆత్మని ఆత్మానం తనలో తనను ఎట్లా అసంవ్యవహితం ఏమాత్రం తనలో తనకు భేదము లేదు అని. వ్యవహితము అంటే వ్యవధానము వేరుగా ఉండడము, గ్యాప్ ఉండడం. వ్యవహితము అన్నా, వ్యవధానము అన్నా గ్యాప్ అనర్థం. ఏమాత్రం గ్యాప్ లేకుండా తనలో ఏమాత్రము భేదం లేకుండా అసంవ్యవహితంగా ఎట్లా అనర్థాంతర భావేన అర్ధాంతరము వేరే పదార్థము అంతరము అంటే వేరే వేరే అర్థం అంటే పదార్థం వేరే పదార్థము అభావము లేనే లేదు రెండోది లేనే లేదు అనుకున్నప్పుడే తనలో తాను ఉండడం కుదురుతుంది రెండోది ఉన్నది అంటే తను రెండోది అని రెండుగా ఉంటాయి అప్పుడు తను ఒక్కటిగా ఉండడం కుదరదు ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఎక్కడ నేర్చుకుంటూ వస్తున్నాము మన ఉపనిషత్తులో అని చూద్దాము ఈ తైత్తిరీయ ఉపనిషత్తులోనే మనము ఆనందవల్లిలో 7వ అనువాకలో అభయం గురించి చెప్తూ ఏ మాత్రము నువ్వు ఉదరం అంతరం చేశావంటే ఉదరం ఏ మాత్రమైనా సరే అరము కొంచెము స్వల్పమైనా సరే అంతరము భేదము చూశావంటే అదే నీకు భయమై ఉంటుంది అని చెప్పారు ఆ భయమే మృత్యువు అయితే ఇక్కడ ఆ శరీరాన్ని వదిలిపెడుతూ ఉన్న సమయంలో మృత్యువును పొందడం కాదు మృత్యువును లేని స్థితిని పొందాలి అంటే ఏం చెయ్యాలి అని నేర్పిస్తున్నారు చాలా సూక్ష్మమైన విషయము దేహాన్ని వదిలిపెట్టడం అంటే చావు దాని పేరే మరణము అదే మృత్యువు అని మనము ప్రాపంచికంగా తెలుసుకున్న విషయము ఎందుకు అది అట్లా అనిపిస్తుంది దేహాన్ని వదిలిపెట్టడం కళేవరం వదిలిపెట్టడం అంటే చావు అని ఎందుకు అనిపిస్తుంది అంటే భేదం చూస్తూ ఉంటాము కాబట్టి అదే భయమై మృత్యువై ఉంటుంది ఎప్పుడైతే ఉదరమంతరం లేదనుకోండి ఆత్మని ఆత్మానం అసంవ్యవహితంగా ఉంటే అర్ధాంతర భావము నా లేకుండా ఉంటే వేరేది లేనే లేదు ఉన్నదంతా ఒక్కటే అని ఆత్మకు ఏమాత్రం భేదం లేకుండా ఉంటే అటువంటి స్థితిలో అభయం ఉంటుంది అభయం పేరు అమృతత్వము అప్పుడు మరణం లేదు ఇంక దాన్ని ఆ శరీరాన్ని వదిలిపెట్టడాన్ని మరణం అనరు దాన్ని అమృతత్వం అంటారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కలగంటూ ఉన్న సమయంలో కలలో ఎన్నో జరగొచ్చు నన్నెవరైనా పలకరించి మాట్లాడొచ్చు నాతో ఎవరైనా కలిసి కూర్చుని భోజనం చేయొచ్చు నన్నెవరైనా చంపేయొచ్చు కానీ మేల్కొన్న తర్వాత ఆ కలలో నేను చనిపోవడం నిజంగా చనిపోవడం కాదు కదా అది చావు కాదు నేను మేల్కొన్నానంతే నేను కలలోనే ఉన్నంతసేపు నేను చనిపోయాను అనుకుంటాను కానీ నేను మేల్కొన్నానంటే ఆ కల ఎక్కడికి వెళ్ళిపోయింది వేరేగా లేదు ఇంకది నాలోనే ఉన్నదని తెలిస్తే అది నేనే అయిపోయిన తర్వాత నేను చనిపోయానా లేదు కదూ అప్పుడు నేను ఓన్లీ మేల్కొన్నాను అని అర్థం దాని పేరు అమృతత్వం చావు లేదు ఇంక దానికి అదే విధంగా రెండోది ఉన్నది అంటే అటువంటి వాడికి చావు ఉంటుంది కానీ రెండోది లేనే లేదు అనుకున్నప్పుడు వేరే పదార్థం లేదు అనుకున్నప్పుడు చావు లేదు
దాని పేరు అమృతము. ఆ విధంగా అన్వీక్షమాణః దాన్ని చూస్తూ దేన్ని చూస్తున్నారు? స్వకళేవరాన్ని చూస్తున్నారు. స్వకళేవరాన్ని వదిలిపెట్టడానికి చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఉపరత అనువృత్తిః అన్ని విధాలైన వృత్తులను ఉపరమింపచేశారు ఆయన ఉపరరామ అన్ని వదిలిపెట్టేశారు. ఎట్లా మళ్ళీ నేను కలలో ఉన్నంత వరకు కలలో ఎవరో వస్తూ ఉంటారు. నేను ఉంటాను. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికో వెళ్తాము. ఏదో తింటాము. ఏంటో ఆలోచిస్తాము. ఎందుకో ఏడుస్తాము, నవ్వుతాము. అది మొత్తం అంతా ఒక పెద్ద లోకంలాగా ఉంటుంది స్వప్న ప్రపంచం. నేను లేవగానే ఏమైంది? మొత్తం స్వప్న ప్రపంచం అంతా గూడా నాలోనే లయమైపోయింది. అదే విధంగా ఇక్కడ ఆయన స్వకళేవరము ఆయన దేహాన్ని చాలిస్తున్న సమయంలో అన్నింటిని వదిలిపెట్టేశారు. మొత్తం అన్నీ వదిలిపెట్టి ఉపరరామ ఉపరమించారు. మొత్తం అన్నింటిని వదిలిపెట్టి స్వకళేవరాన్ని వదిలిపెట్టాలనుకుని అన్నింటిని వదిలిపెట్టేశారు. అన్ని వృత్తులను, అనువృత్తులను వదిలిపెట్టేసి ఉపరమించారు అంటే, ఏ విధంగా చేయవలసి ఉంటుంది అని మన తైత్తిరీయోపనిషత్తు తర్వాత మంత్రాల్లో కాబట్టి వాడేం చెయ్యాలంటే, సంక్రమణం చెయ్యాలి. మొత్తము బ్రహ్మాండం దగ్గర నుంచి అన్నీ తీసుకొనొచ్చి, వాడి అన్నమయ కోశంలోకి జరుగుతాడు వాడు. లోకాత్ ప్రేత్య అంటే, లోకాల్లో నుంచి వెనక్కి తిరిగి ఆ లోకాలన్నీ పట్టుకునొచ్చి, అన్నమయ ఆత్మలో నిలుపుతాడు వాడు. అక్కడికి ఉపసంక్రామతి జరుగుతాడు. అక్కడి నుంచి ప్రాణమయ ఆత్మలోకి ఉపసంక్రామతి జరుగుతాడు. ఏది ప్రపంచం మొత్తం తీసుకొనొచ్చి అన్నమయ ఆత్మలో కలిపాడు గదా! ఆ అన్నమయ ఆత్మ మొత్తం తీసుకొనొచ్చి ప్రాణమయ ఆత్మలో కలుపుతాడు. ప్రాణమయ ఆత్మని తీసుకొనొచ్చి మనోమయ ఆత్మలో, మనోమయ ఆత్మని విజ్ఞానాత్మలో, విజ్ఞానాత్మని ఆనందాత్మలో కలిపేస్తాడు. వాడు అక్కడికి జరుగుతూ ఉంటాడు. అక్కడికి జరుగుతూ ఉంటాడు. అక్కడికి లోపలికి జరుగుతూ ఉంటాడు. లోపలికి జరుగుతూ ఉంటాడు అని మనకు ఈ 8వ అనువాకలో ఆనంద వల్లిలో చెప్తూ వచ్చారు. ఆనందం గురించి ఆలోచన చేస్తూ ఆనంద మీమాంస, అభయ ప్రతిష్ఠ అని మనకు నేర్పిస్తూ వచ్చారు. ఇప్పుడు అదే విధంగా మన ఋషభుల వారు మొత్తం తీసుకొనొచ్చి అన్నమయ కోశంలో ఇంక అక్కడి నుంచి లోపలికి జరుగుతూ ఉన్నారు. లోపలికి జరుగుతూ ఉన్నారు. లోపలికి జరుగుతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూద్దాము. తస్య వై ఏవం ముక్తలింగస్య భగవతః ఋషభస్య యోగమాయా వాసనయా దేహః ఇమాం జగతిం అభిమాన ఆభాసేన సంక్రమమాణః కోంక వేంక కుటకాన్ దక్షిణ కర్ణాటకాన్ దేశాన్ యదృచ్ఛయా ఉపగతః కుటకాచల ఉపవనే ఆస్యకృత అశ్మకవళః ఉన్మాదః ఇవ ముక్తమూర్ధజః అసంవీతః ఏవ విచచార. తస్య వై ఏవం ముక్తలింగస్య ఆ లింగము ఎప్పుడు మనోమయాత్మ కూడా తీసుకునొచ్చి జ్ఞానమయాత్మలో కలిపేశారాయన. జ్ఞానమయాత్మని ఆనందమయాత్మలో అట్లా ఒకదాంట్లో లింగం అంటే ఆ లింగదేహం ఏదున్నదో, ఏదైతే ఆ సూక్ష్మ దేహం ఉన్నదో దాన్ని కూడా వదిలిపెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారాయన. లోపలికి సంక్రమణం చేస్తూ ఉన్నారు. మన భగవంతుడు ఋషభుడు ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటే యోగమాయ ఉన్నది. ఆ యోగమాయ వాసన వల్ల దేహం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందుకని ఆ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్న కేవలం యోగమాయ వల్ల తెలియబడుతూ ఉన్న దేహాన్ని ఈ జగత్తులాగా అనిపిస్తున్న దాంట్లో అభిమాన ఆభాసేన ఇది నేను అన్న ధ్యాస లేదు. దేహాభిమానము లేదు. లేకుండా ఆయన సంక్రమణం చేస్తూ వెళ్ళిపోయారు. ఇంకా దేహం తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది గదా! ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? కోంకము, వేంకము, కుటకము, దక్షిణ కర్ణాటకము మొదలైన దేశాల్లో ఎక్కడో దేహం తిరుగుతూ ఉన్నట్టుగా, అక్కడ ఒక జగత్తు ఉన్నట్టుగా, అందులో ఈ దేహం తిరుగుతూ ఉన్నట్టుగా, ఏదో నడుస్తూ ఉన్నది అక్కడ కలగా, యదృచ్ఛయా ఉపగతః అనుకోకుండా అట్లా కుటకాచల ఉపవనానికి వెళ్లారాయన. కుటకాచలం అని ఒకటుంది అక్కడ
ఏదో పర్వతం దగ్గర ఉపవనం ఒకటున్నది. అక్కడికి వెళ్లారు. ఎట్లా కలలో నుంచి మేల్కుంటున్న సమయంలో, కలలో ఉన్నంత సేపు మాత్రం అంతా బానే ఉంటుంది. అన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి అనిపిస్తాయి. కలలో నుంచి మేల్కుంటున్న సమయంలో, నా స్థితికి నేనొస్తూ ఉన్నప్పుడు, కల గూడా కొంచెము తెలిసి తెలియకుండా ఉంటుంది. ఏంటేంటో జరుగుతూ ఉంటాయి. కానీ అది కల అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే మెలుకువ వస్తూ ఉంటుంది గాబట్టి. ఆ రకంగా ఆయన కలలాగా ఇంకా తగులుకుని ఉన్న ఈ జగత్తును, కలలో ఏదో నేను అన్న అభిమానంతో ఉన్న దేహము, ఇవన్నీ గూడా ఏదో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నట్టు, ఆయన ఎక్కడో తిరుగుతూ ఉన్నట్టు, అనుకోకుండా ఒకానొక సమయంలో పుటకాచలమన్న ఏదో ప్రాంతంలో ఒక ఉపవనం దగ్గరికొచ్చారు. హాస్యకృత అశ్మ కవలము. అశ్మం అంటే ఏదో చిన్న రాయి. అది కవళం అంటే ఏదో ముద్దలాగా. అన్నం ముద్ద నోట్లో బెట్టుకున్నట్టు, హాస్యం అంటే నోరు. హాస్యకృతం అంటే నోట్లో బెట్టుకోవడం. ఏదో అన్నం ముద్ద నోట్లో బెట్టుకున్నట్టు రాతి ముద్ద బెట్టుకుంటున్నారాయన. ఒక రాతి ముక్కకు, అన్నపు ముద్దకు గూడా ఆయనకు తేడా దెలియకుండా ఉన్నది. ఆ రకంగా ఏదో ఉన్మాదంలాగా ఉన్నారాయన. పిచ్చి బట్టిన వాడిలాగా ముక్తమూర్ధజః జుట్టు విరబోసుకుని అసంవితః ఏవ ఏ వస్త్రాలు వీతం అంటే ధరించడం. సంవీతం అంటే బాగా చక్కగా వస్త్రాలు ధరించడం. ఆయన అసంవితః ఏవ అన్నీ వదిలిపెట్టేశారు. అసంవితః అంటే వస్త్రాలు, ఆభరణాలే గాదు. అసంవీతం అంటే ఏదో అవధూతలాగా వస్త్రాలు వదిలిపెట్టడం, ఏదో ఆభరణాలు వదిలిపెట్టడం గాదు. అసంవీతం అంటే ఏదో భగవద్గీతలో కర్మాధికారులకు చెప్పినట్టు వీతరాగ భయ క్రోధః స్థితదీహి మునిః ఉచ్యతే అని చెప్పిన చోట వీతరాగ భయ క్రోధః అని రాగము, భయము, క్రోధము, వీతము వదిలిపెట్టినవాడు అని చెప్పినట్టు ఆయనకి ఎక్కడున్నాయి రాగము, భయము, క్రోధం ఎప్పుడో భయం వదిలిపెట్టాడని చూసుకున్నాం గదా! ఆయన సంక్రమణం చేశారు ఆల్రెడీ. సంక్రమణం చేసి ఇంత దూరం వచ్చేసారాయన. ఉపసంక్రామతి, ఉపసంక్రామతి, ఉపసంక్రామతి అని చెప్తూ ఉన్నది మన తైత్తిరీయము. ఆయన ఉపసంక్రమణం చేసిన తర్వాత ఆ అభయం ఎక్కడో వచ్చింది ఆయనకి. ఎప్పుడో ఆనందం అనుభవిస్తూ ఉన్న సమయంలోనే, ఇంతకు ముందు ఒకవేళ ఉన్నట్టుగా ఉండవలసిన భయం గూడా ఇప్పుడు లేదు. రెండోది చూస్తే గదా భయం ఉండేది. ఆ రకంగా ఉన్నారు. కాబట్టి ఆయన రాగభయ ద్వేషాలని కొత్తగా వదిలిపెట్టేది కూడా లేదు. ఇంకా తర్వాత పోనీ ఒకవేళ ఈ దేహాన్ని వదిలిపెట్టారా అంటే, ఆ దేహము, దేహంతో పాటు జగత్తు మొత్తం అన్నీ గూడా కలిపి తీసుకొనొచ్చి అన్నమయాత్మలో, అన్నమయాత్మ నుంచి, ప్రాణమయాత్మ నుంచి, మనోమయాత్మ నుంచి వాటిని సంక్రమణం చేస్తూనే ఉన్నారు కాబట్టి, ఆ విధంగా గూడా సమ్యక్‌గా మొత్తమే వదిలిపెట్టేసి ఉన్నారు. ఏది ఆయన చుట్టుకోలేదు. ఆ విధంగా ఏది పట్టుకోకుండా అన్నీ వదిలిపెట్టి ఏవా విచచార ఆయన చరిస్తూ ఉన్నారు. అదే ఇంకప్పుడేం జరిగిందంటే, సమీర వేగ విధూత వేణు వికర్షణ జాత ఉగ్ర దావానలః తత్ వనం ఆలేలిహానః సహ తేన దదాహ. సమీర వేగ విధూత వేణు వికర్షణ జాతము. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఆయన ఇక్కడ కుటకాచలంలో, ఉపవనంలో అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు గదా! ఆ ఉపవనంలో ఏం జరిగిందంటే వేణువులున్నాయి. వెదురు చెట్లున్నాయి. ఆ వెదురు చెట్లు బాగా వేగంగా గాలి వీస్తూ ఉంటే ఒకదాంతో ఒకటి ఒరుసుకుని, ఆ వికర్షణ వల్ల, ఆ రాపిడి వల్ల జాతము పుట్టిన ఉగ్రమైన దావానలము. అక్కడ ఆయన ఎక్కడ తిరుగుతూ ఉన్నారో ఆ సమయంలో అక్కడ, ఆ చుట్టుపక్కల అడవిలో వెదురు చెట్లు గాలికి విపరీతమైన గాలికి ఒకదాంతో ఒకటి రాసుకుని, ఆ రాపిడికి భయంకరమైన అగ్ని పుట్టి దానితో ఆ అగ్ని వనం ఆ మొత్తం అడవిని ఆ కుటకాచలంలో పక్కనే ఉన్న ఉపవనము అడవిని మొత్తాన్ని వనాన్నంతటిని ఆలేలిహానహ నాకేస్తూ పోయింది. ఆ అగ్ని శిఖలు నాకుతున్నట్టు ఆ అగ్ని శిఖలు నాలుకల్లాగా ఆ అడవిని మొత్తాన్ని కాల్చేస్తూ వెళ్తూ తేన సహా ఆయనతో సహా దదాహ కాల్చేసింది. ఆ ఉపవనాన్ని కాల్చేస్తూ అందులో ఈయనను గూడా కాల్చేసింది ఆ అగ్ని.
దాంతో అక్కడికి ఆ విషయం సమాప్తమైంది. ఆ కల తీరిపోయింది. ఆ తర్వాత ఇతిహాస్మ సకల వేద లోక దేవ బ్రాహ్మణ గవాం పరమగురోః భగవతః వృషభాఖ్యస్య విశుద్ధ ఆచరితం ఈరితం. ఇతిహస్మ ఇదిగో ఇది. ఇంక దీంతో సకల వేదాలు, లోకాలు, దేవతలు, బ్రాహ్మలు, గోవులు, పరమ గురువులు, గోవులు అంటే వాక్కులు అన్నింటికీ కూడా పరమ గురువైన భగవంతుడు వృషభుడు అన్న పేరుతో ఉన్న వారి యొక్క మన గురువు గారి యొక్క ఈ విశుద్ధమైన ఆచరితము ఆయన ఆచరించి చూపింది. పైగా ఆయన మనకు చెప్పి నేర్పించింది ఇదంతా గూడా ఈ రితం నీకు చెప్పబడ్డది అని శుకుల వారు ఈ వృషభాఖ్యానాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. పుంసాం సమస్త దుశ్చరితాభిహరణం పరమ మహామంగళాయనం ఇదం అనుశ్రద్ధయా ఉపచితయా అనుశృణోతి ఆశ్రావయతి వా అవహితః భగవతి తస్మిన్ వాసుదేవే ఏకాంతతః భక్తిః అనయోః అపి సమనువర్తతే. ఎవరైనా సరే మనుషులు వాళ్ళ యొక్క సమస్తమైన దుశ్చరితాలంటే దుర్మార్గాలు, దుర్మార్గంలో చరించడం అంటే ప్రపంచ మార్గంలో తిరగడం, అటువంటి దాన్ని ప్రపంచంలో అంటే కలలో ప్రవర్తిస్తున్నట్టుగా కూడా తెలుసుకోకుండా నిజంగా ఈ జగత్తంతా ఉన్నది అన్న అజ్ఞానంలో ప్రవర్తిస్తూ ఉండడాన్ని దుశ్చరితమని పిలుస్తారు. దాన్ని సమస్తంగా సమూలంగా అభిహరణం అంటే పూర్తిగా హరణం తొలగించేదేదున్నదో అటువంటి విశుద్ధమైన ఈ ఆచరితము మనకు చెప్పబడ్డది. ఇది పరమ మహామంగళాయనము, గొప్ప మంగళాన్ని కలిగించే పదమై ఉన్నది. దీన్ని అనుశ్రద్ధయ ఎంతో శ్రద్ధతో దీన్ని అనుసరించి అతి శ్రద్ధతో ఉపచితయ ఆ శ్రద్ధను జాగ్రత్తగా కూడబెట్టుకుని దాన్ని వృద్ధి పొందించుకుంటూ అవహితః సావధాన చిత్తంతో ఏకాగ్ర చిత్తుడై ఎవరైనా సరే సావధానంగా అనుశృణోతి జాగ్రత్తగా వినిపిస్తూ ఉన్న వాళ్ళ దగ్గర వారి మాటలను అనుసరించి వింటూ ఉంటాడో, ఎవడైతే అనుశ్రావయతి వింటూ ఉన్న వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళను అనుసరించి శ్రద్ధగా జాగ్రత్తగా సావధానంగా చెప్తాడో అటువంటి ఉభయోహో అపి వాళ్ళిద్దరికీ కూడా కలిగే ఫలితమేమి అని ఫలశ్రుతి చెప్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా భగవంతుడైన ఈ వాసుదేవుడిలో ఏకాంతమైన కేవలము శుద్ధమైన భక్తి సమనువర్తతే తప్పకుండా ప్రవర్తిస్తుంది. బ్రహ్మజ్ఞానానికి అవసరమైన ఏకాంత భక్తి వాళ్లకు కలుగుతుంది అని చెప్పారు. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణః శ్రేయసి అతత్ రచనయా చిరసుప్త బుద్ధేః లోకస్య యః కరుణయా అభయం ఆత్మలోకం ఆఖ్యాత్ నమో భగవతే వృషభాయ తస్మై. నిత్య ఆత్మానుభూతితో ఉండడం చేత, నిజ అంటే స్వ, తనను తాను పొందడం వల్ల లౌకికమైన తృష్ణలన్నీ నివృత్తమైపోయి ఉన్నా ఏ ఋషభుల వారైతే ఉన్నారో వారు అతత్ రచనయ ఈ అతత్తుగా కల్పించబడ్డ కలలాగా నడుస్తూ ఉన్న ఈ జగత్తును చూసుకుని అదే నిజంగా కూడా ఉన్నది అన్న ఉద్దేశంతో నిద్రలో దీర్ఘ నిద్రలో ఉన్న ఈ జగత్తులోని జనులెవరున్నారో అటువంటి బుద్ధితో ఉన్న వాళ్ళెవరున్నారో
ఎందుకు అంటే మన భగవద్గీతలోనే చెప్పినట్టు యా నిశా ఎవరికైతే ఏ భూతాలకైతే రాత్రై ఉంటుందో సా అది పశ్యతః మునేహే దీన్ని కలగా చూస్తూ ఉన్న మునికి రాత్రిగానే ఉంటుంది. అందులో వాడు ఆ సంయమి జాగర్తి మేలుకుని ఉంటాడు. యస్యాం భూతాని జాగర్తి ఎందులోనైతే భూతాలు మేల్కున్నాము కర్మలు చేసుకుంటాము అనుకుంటూ ఉంటారో సా దాన్ని కూడా మనవాడు రాత్రిగానే చూస్తాడు అని ఒక చాలా అందమైన శ్లోకం ఉన్నది మనకు మన భగవద్గీతలో. రెండో అధ్యాయంలో 69వ శ్లోకంలో మన సంయమి అన్నింటినీ నియమించి ఉన్నవాడెవడున్నాడో వాడు సర్వభూతాలు రాత్రయిందనుకొని యా నిశా ఓహో రాత్రయింది మనం పడుకుందాము లేదో ఇంకేంటో చేద్దాము లేదా టీవీ చూద్దాము లేదో ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దాము వాడేమనుకుంటాడో మరి వాడేదైనా సరే రాత్రయింది అనుకున్నాడు అనుకోండి సరే మంచిది అనుకుంటాడు మన సంయమి వీడు మాత్రం మేల్కొని ఉంటాడు. అట్లానే ఈ భూతాలన్నీ పొద్దునయింది కర్మలు చెయ్యాలి అని లేచి మేల్కొని ఏవో కర్మలు చేసుకుంటున్నాము అనుకుంటూ ఉంటే దాన్ని కూడా మన ముని నిశా రాత్రే అనుకుంటాడు. రాత్రి కాబట్టి ఆయన మేల్కొని ఉంటాడు. ఈ భూతాలన్నీ ప్రాణులన్నీ ఇది రాత్రి అనుకోని ఇది పగలు అనుకోని మనవాడు మాత్రం వాడు ఈ ప్రాణులు రాత్రి అనుకున్నా సరే పగలనుకున్నా సరే ఆ రెండూ రాత్రే అని చూసుకుని వీడు మాత్రం జాగ్రత్తగా అప్రమత్తంగా మెలకువతో ఉంటాడు అని చెప్పారు కదా. ఆ విధంగా మన భూతాలు అతత్ రచనలో ఉండి రాత్రైందని కలలు కంటూ కలల ప్రపంచంలో ఏంటో అనుభవిస్తూ పగలయిందని జగత్తులో తిరుగుతూ ఏంటో కర్మలు చేస్తూ చిరసుప్తము వాడి బుద్ధి చిరకాలంగా నిద్రలో ఉన్నది అదంతా కూడా నిశా చీకటి తమస్ అజ్ఞానము. అటువంటి బుద్ధులు ఉన్నవాళ్ళు శ్రేయస్సు చూసుకోరు. శ్రేయస్సు గురించి వాళ్లకు ఎరుక లేదు. శ్రేయస్సు అంటే మేల్కోవాలి. ఆ మేల్కోవడం గురించిన ఆలోచన లేక నిద్రలోనే ఉంటారు వాళ్ళు. కానీ మాత్రం రాత్రైంది పడుకున్నాం పగలైంది లేచాం అనుకుంటారు. లేవలేదు, అందరు నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని ఇది వింటూ ఉన్న వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారు. ఇది ఇక్కడ కూర్చొని ఇక్కడ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని దాని అర్థాన్ని వింటూ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఈ భాగవతంలో ఈ శ్లోకాన్ని దీని అర్థాన్ని వింటూ ఉన్నవాళ్ళు అర్థమైంది అర్థమైంది అనుకుంటున్న వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారు. ఇదంతా నిద్ర. మెలుకున్న తర్వాత కల ఏమవుతుంది, కరిగిపోతుంది. రెండోదిగా మళ్ళీ అది వేరుగా ఉంటుందా? రెండోది తెలుస్తూ ఉన్నది వేరుగా కనిపిస్తూ ఉన్నది అంటేనే నిద్రపోతూ ఉన్నాము అని అర్థం. మేలుకోవడం ఇంకా చేత కావట్లేదు, ఆ శ్రేయస్సు ఇంకా కలగట్లేదంటే ఆ విధంగా చిరకాలము దీర్ఘ సుషుప్తిలో నిద్రపోతూ ఉన్న వాళ్ళ కోసము, అటువంటి బుద్ధుల కోసము ఆ లోకము ఆ జనము ఆ జన్మ తీసుకున్న వాళ్ళు, అటువంటి వాడు ఎవడైతే నిద్రపోతూ ఉన్నాడో వాడికి కరుణయ దయతో అభయాన్ని కలిగించడం ఎట్లా, అభయం ఎట్లా కలుగుతుంది? ఏమాత్రం నువ్వు అరం అంతరం చూసావంటే మాత్రము ఏమాత్రం కొంచెము నువ్వు అంతరము భేదము చూసినా సరే అదే నీకు భయం అవుతుంది అని చెప్తూ వచ్చారు. అసలు ఏమాత్రం అంతరం చూడలేదనుకో, నీలోకి నువ్వు జరిగేవనుకో, అన్నీ తీసుకునొచ్చి నీలో నువ్వు లయం చేసావనుకో, దాని పేరు అభయం అని ఆ అభయ ప్రతిష్ఠ చెప్తూ వచ్చారు కదా. అటువంటి అభయము. భేదం చూస్తే భయం ఉంటూనే ఉంటుంది. రెండోది ఉన్నది అంటే చావు ఉంటూనే ఉంటుంది. అయితే భేదము చూడట్లేదు, ఏమాత్రం ఎంత స్వల్పమైన భేదం కూడా చూడట్లేదు అంటే అప్పుడు ఆత్మలోకమే ఉంటుంది. ఆత్మలోకము అంటే ఇక్కడ ప్రకాశం అని అర్థం. ఆత్మ ప్రకాశం, ఆత్మజ్యోతి. ఆత్మ ప్రకాశం అన్న, ఆత్మజ్యోతి అన్న, ఆత్మజ్ఞానం అన్న అన్నీ ఒకటే. ఆత్మే జ్ఞానము అది తెలుస్తుంది. దాన్ని ఎవరైతే భగవంతుడు ఋషభుల వారు మనకు ఆఖ్యాత్
చేసి చూపిస్తూ, చెప్పి నేర్పిస్తూ వచ్చారో, అటువంటి భగవంతుడికి ఋషభుల వారికి తస్మై ఆయనకు నమః నమస్కారము అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇంతే విషయము. ఆయన ఋషభుల వారు భగవంతుడు ఆయనకి నమస్కారము అని ఉంటే, ఈయనెవరో వేరుగా ఉన్నాడు భగవంతుడు ఋషభుడి రూపంగా వచ్చాడు ఆయనకి నమస్కారము కాదు. మళ్ళీ ఇంతే విషయము. ప్రతి చోట మనము భేదం చూస్తూ ఉన్నంత వరకు 3గా కనిపిస్తుంది. నేనున్నాను, గురువుగారు నాకు భగవంతుడి విషయాన్ని, భగవంతుడు ఆత్మస్వరూపము దాని గురించి గురువుగారు నాకు ఉపదేశం చేశారు. దానివల్ల నేను ఆ జ్ఞానం పొందాను అని ఆ అజ్ఞానంలోనే, ఆ రాత్రిలోనే, చీకట్లోనే నిద్రపోతూ ఉంటాము కలగంటూ. ఎప్పుడైతే ఈ భేదము చూడట్లేదు, నేనున్నాను, గురువుగారు నాకు భగవంతుడి గురించి చెప్పారు అని ఇన్ని భేదాలు చూడట్లేదు అంటే, తస్మై ఎవరు? నువ్వే. ఆ వింటూ ఉన్నవాడివి. ఋషభుడు అన్న గురువు ఏ ప్రవచనం చేసి, చెప్పి నేర్పించి, చేసి చూపించి అవన్నీ చేశారో, ఆయన, ఆయన నేర్పిస్తూ ఉన్న భగవద్జ్ఞానము, ఆ భగవంతుడు అన్న విషయము వేరు గాదు. మళ్ళీ దీన్నే మనము మన దక్షిణామూర్తి స్తోత్రంలో గూడా తస్మై శ్రీ గురుమూర్తయే, శ్రీ దక్షిణామూర్తయే నమః ఇదం అని చదువుకుంటాము. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని ఇదం నమః ఇదిగో నమస్కారం. దేనికి? తస్మై. అదిగో ఆ చదువుకుంటున్న వాడికి, దాన్ని చెప్తూ ఉన్న గురుమూర్తికి, ఆ గురుమూర్తి వీడికి ఏమి చెప్తున్నారు? అదిగో ఆ దక్షిణామూర్తి గురించి. ఆ దక్షిణామూర్తికి నమస్కారం అన్నట్టుగా ఉంటుంది గాని కాదు. విషయం అర్థమైందంటే, వీడే ఆ గురువు, ఆ గురువు చెప్తూ ఉన్న భగవత్ తత్వము. ఉన్నదంతా ఒక్కటే. భేదం చూస్తేనే 2గా ఉంటుంది, 3గా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. భేదము లేకపోతే అదిగో తెలుసుకుంటున్న మనము, చెప్తూ ఉన్న ఋషభుల వారు, వ్యాసుల వారు, శంకర్ల వారు అని ఇంతమంది, ఏదో తైత్తిరీయోపనిషత్తు అందులో ఋషులు అని వీళ్ళందరూ చెప్తున్న భగవత్ తత్వము, దాని గురించిన జ్ఞానము. ఇన్నుంటాయా? ఉండవు. ఉన్నదంతా ఒకటే, ఏదున్నదో అది దానికి నమస్కారం. అంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయించారు. ఇంతకీ నువ్వు, ఆయన, ఆయన అనుకుంటూ మళ్ళీ చివరికి ఎక్కడికి తీసుకొనొచ్చారు? తత్ త్వమసి అని నమస్కారం చేయించారు మన వ్యాసుల వారు. ఇక్కడ నేనున్నాను, అక్కడ వ్యాసుల వారు అదో పైన భగవంతుడి గురించి, ఋషభుల వారి గురించి చెప్పారు అని గాదు. నేను, వ్యాసుల వారు, ఋషభుల వారు అన్నీ ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఇంక ఉదరమంతరం లేదు. అది అభయ ప్రతిష్ఠ. ఒకవేళ అది తెలియట్లేదు, వేరుగా ఉన్నది అంటే, ఇంకా భయం ఎప్పుడూ ఉంటుంది. అదే భయమవుతుంది. అదే మృత్యువవుతుంది అని మనకు ఋషభుల వారి ఈ ఆఖ్యానాన్ని, అందులో మనకు నేర్పించిన విషయాన్ని పూర్తి చేశారు వ్యాసుల వారు, శుకుల వారు. ఇంకక్కడి నుంచి తర్వాత ఆఖ్యానం మొదలవబోతూ ఉన్నది. కొంత మొదలు పెడదాము. 7వ అధ్యాయంలో శుకుల వారు పరీక్షిత్‌కేం చెప్తున్నారంటే, భరతుడున్నాడు కదా! ఇంకా ఋషభుల వారికి 100 పుత్రులు అని చెప్పారు. మొదటివాడు భరతుడు. ఈ భరతుడి కథ మొదలవ్వబోతూ ఉన్నది. భరతః తు మహాభాగవతః యదా భగవతా అవనితల పరిపాలనాయ సంచింతితః తత్ అనుశాసనపరః పంచజనీం విశ్వరూప దుహితరం ఉపయేమే. మన భరతుడు మహాభాగవతుడు, మన భగవంతుడు. ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చినవాడు భాగవతుడు. భగవంతుడి నుంచి వచ్చినవాడు భాగవతుడు. ఎందుకు చెప్తున్నానో చెప్తాను. ఇంతకీ ఈ భగవంతుడు, ఈ భాగవతుణ్ణి మన ఋషభుల వారు భరతుణ్ణి అవనితల పరిపాలనం చేయడం కోసము ఆలోచన చేసి రాజ్యాన్ని ఆయనకి అప్పజెప్పారు కదా! తత్ అనుశాసన పరః. అదే విధంగా భగవంతుడి అనుశాసనాన్ని పాలించే అదే పరత్వం కలిగిన మన భరతుడు ఒకవైపు రాజ్యపాలన చేస్తూనే, ఒకవైపు భగవంతుడి ఆజ్ఞానుసారము
విశ్వరూపుడి యొక్క దుహిత కూతురైన పంచజని అన్న అమ్మాయిని ఉపయేమే వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా గృహస్థాశ్రమంలోకొచ్చాడు. తస్యాం ఊ హవై ఆత్మజాన్ కార్త్స్నేన అనురూపాన్ ఆత్మనః పంచ జనయామాస భూతాదిః ఇవ భూతసూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనం ఆవరణం ధూమ్రకేతుం ఇతి. ఆవరణం కాదిది, అథర్వణం. అక్కడ అచ్చు దోషం ఉన్నది. మన భరతుడికి ఆయన భార్య పంచజనికి ఇద్దరికి ఆయనకు పూర్తిగా కార్త్స్నేన అంటే కృత్స్నంగా పూర్తిగా ఆయన వంటి వాళ్ళు, అనురూపమైన వాళ్ళు, ఆత్మజులు, ఆయనకు పుత్రులు ఒక పంచ 5గురు కలిగారు. మన భరతుడికి భరతుడి వంటి వాళ్ళే, ఏమాత్రం భేదం లేకుండా 5గురు పుత్రులు కలిగారు. ఎట్లా ఆయన మన భరతుడు 5గురు పుత్రులను ఎట్లా కన్నాడు అంటే, భూతాదిః భూత సూక్ష్మాణి ఇవ. భూతాది సూక్ష్మభూతాలు, పంచ సూక్ష్మభూతాలను కన్నట్టుగా అని మనకిక్కడ ఒక క్లూ ఇచ్చారు మన వ్యాసుల వారు, శుకుల వారి ద్వారా. మన వ్యాసుల వారు ఏం చెప్తున్నారంటే, మన భరతుడు భూతాది. భూతాది ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఆ విషయం మొత్తం తెలుసు కదా. మహదాది నుంచి భూతాది వస్తుంది. మహదాది ఏమి? మహత్తత్వం అంటే చిత్తము, వాసుదేవము. మనకి ఈ మొత్తం విషయం తెలుసు. మళ్ళీ 3వ స్కందంలో మనం చదువుకున్నది మర్చిపోరాదు. 3వ స్కందంలో కపిల దేవహూతి సంవాదం చెప్తూ ఉన్న సమయంలో ఇంతే విషయము. ఏదైతే భగవతః పదమై ఉన్నదో అది స్వచ్ఛం, శాంతం, సత్వం. దాన్నే వాసుదేవం అని పిలుస్తారు. దాని పేరు చిత్తం. అది మహత్. ఇంక అక్కడి నుంచి ఆ మహత్తత్వం నుంచి భూతాది మన అహంకారము త్రిగుణాత్మకమై 3 గుణాలతో వస్తుంది గదా. ఇప్పుడు ఈ అహంకారంగా ఉన్న దాన్ని భూతాది అని ఎందుకు పిలుస్తారంటే, ఈ అహంకారము ఎప్పుడైతే తమో గుణంతో కలిసి ఉంటుందో అప్పుడు ఆ తామసికమైన అహంకారము తామసాత్ చ వికుర్వాణాత్ భగవతః వీర్యచోదితాత్ శబ్దమాత్రం అభూత్ తస్మాత్ నభః శ్రోత్రంతు శబ్దగం అని ఇంకిక్కడి నుంచి నభః ఆకాశం మొదలైనవన్నీ వస్తాయి. భూతాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఏవి? పంచ భూతాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వైకారిక, తైజసిక, తామసిక అహంకారంగా ఆ అహంకారము 3 గుణాలను పెట్టుకుని వికారం చెందిందో, ఇంకప్పుడు మనస్సు, వైకారిక అహంకారం అంటే సత్వగుణంతో కూడిన అహంకారము మనసుగా, మనస్తత్వంగా మారుతుంది. రజోగుణం, తైజసికం అంటే రజోగుణం. రజోగుణంతో కూడిన అహంకారము బుద్ధిగా మారుతుంది. తమో గుణంతో అది ఇంద్రియాలుగా, భూతాలుగా ఉంటుంది అని చెప్తూ వచ్చారు. ఇక్కడ కర్తృత్వ, కరణత్వాలతో వాటితో ఉంటుంది ఆ అహంకారము. వైకారికము అంటే సాత్వికమైతేనేమో ఆత్మతత్వము. వైకారికం అంటే సాత్విక అహంకారం అయితే మనస్తత్వము. అదే ఒకవేళ తైజసికం అంటే రాజసికము, రజోగుణంతో ఉన్నది అంటే బుద్ధితత్వంగా ఉంటుంది. తామసికంగా ఉంటే అది అప్పుడు పంచభూతాత్మకమై పంచ తన్మాత్రలతో వాటితో ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మన భరతుడు భూతాది అయి పంచ సూక్ష్మ భూతాలుగా అంటే ఇక్కడ వేరేగా లేడు. ఇక్కడ చెప్తూ ఉన్నదంతా ఆధ్యాత్మికంగా చూస్తే వృషభుడు చిత్తము, భరతుడు అహంకారము. ఈ అహంకారము ఎప్పుడైతే తామస గుణంతో కూడి ఉన్నదో అప్పుడు పంచభూతాత్మకమై ఉంటుంది. భూత సూక్ష్మాలు, సూక్ష్మ పంచభూతాలు అక్కడి నుంచే వస్తాయని చెప్తూ ఉన్నారు. సూక్ష్మ పంచభూతాలేవి? సుమతి, రాష్ట్రభృత్, సుదర్శన,
అధర్వణ ధూమ్రకేతు అని చెప్పారు. సుమతి ఆకాశమై ఉన్నది. రాష్ట్రభృత్ అంటే దేహాన్ని ధరించేది ప్రాణము, వాయువు, గాలి. సుదర్శనము అంటే రూపంతో ఉన్నది అగ్ని. అధర్వణము వనము అంటే నీరు అనర్థము. ధూమ్రకేతు వీటన్నింటికి గుర్తు అయి ఉన్నదేదున్నదో అది మన భూమి. ధూమ్రకేతు అంటే పొగతో కూడి ఉంటుంది అని అర్థం. ఆవరణ అది ఇంకా స్థూలంగా ఉంటుంది. మరీ స్థూలము భూమి. కాబట్టి ఇక్కడ ఋషభుడు, ఋషభుడి కొడుకు భరతుడు, భరతుడి కొడుకులు వీళ్ళైదుగురు అని చెప్తూ ఉన్నదంతా ఏమి? వాసుదేవము అంటే చిత్తము, అక్కడి నుంచొచ్చిన సంకర్షణము అంటే అహంకారము, అక్కడి నుంచొచ్చిన పంచభూతాలు అని ఈ విధంగా. మళ్ళీ అదే నువ్వు కన్‌ఫ్యూజ్ కావద్దు. 4 స్కందం చివర్లో పురంజనుడు అని ఒక కథ పెట్టి, ఆ కథలో నేను ఏ విధంగా సంకేతాలుగా నామాలతో, రూపాలతో, కర్మలతో ఏవో చెప్తూ వస్తాను గదా కథగా. అవన్నీ నిజంగా ఎక్కడో ఉన్నాయి అనుకునేవు కాదు. నేను చెప్పింది మొత్తము ఆధ్యాత్మికమే అనక్కడ విప్పదీసి మరీ చూపించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు గదా! ఇక్కడ అంత లోతుగా చూపించలేదు. కొంచెం చెప్తే మనకర్థమవుతుంది. ఎందుకు? మూడో స్కందంలో ఇవన్నీ ఒక దాంట్లో నుంచి ఒకటి ఎట్లా వస్తాయని చెప్పారు. నాలుగో స్కందంలో కథగా చెప్పిన వాటిని ఎట్లా ఈ మూడో స్కందంలో చెప్పిన తత్వాలతో కలిపి చూసుకోవాలో చూపించారు. ఈ ఐదో స్కందంలోకొచ్చేసరికి ఇంక అంత లోతుగా చెప్పవలసిన పని లేదు. కొంచెం చెప్తే మిగిలిందంతా అర్థం చేసుకుంటాం. కాబట్టి అంత దూరం వచ్చాము. ఇంతకీ కథగా చూస్తే ఏం జరిగింది? మన భగవంతుడు ఋషభుల వారి నుంచి వచ్చిన మహాభాగవతుడు భరతుడు. ఆయన నుంచి ఒక 5గురు పుత్రులు అని చెప్తున్నారు. భగవత్ తత్వము వాసుదేవము అక్కడి నుంచి అదిగో భూతాది, భూతాది నుంచి మన పంచభూతాలు వచ్చాయి ఆధ్యాత్మికంగా. కథాపరంగా అట్లా, ఆధ్యాత్మికంగా ఇట్లా. మనం కథగా చూస్తూ గూడా ఆధ్యాత్మికంగా వదిలిపెట్టకుండానే చదువుకోవాలి. మన వ్యాసుల వారు చాలా జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని మధ్య మధ్యలో మనకు మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూనే ఉంటారు కూడా. ఇంతకి అజనామం నామ ఏతత్ వర్షం భారతం ఇతి యతః ఆరభ్య వ్యపదిశంతి. అసలు ఒకానొక సమయంలో దీని పేరు అజనాభం అన్న పేరుతో ఉండేది. కానీ ఈ వర్షము భరతుడి వల్ల ఆయన తర్వాత ఇంకా భారత వర్షంగా చెప్పబడుతూ ఉన్నది అని చెప్పారు. ఇంకప్పుడేం జరిగిందంటే, సహ బహువిత్ మహీపతిః పితృపితామహవత్ ఉరువత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానాః ప్రజాః స్వధర్మం అనువర్తమానః పర్యపాలయత్. సహ మహీపతిః మన రాజుగారు, మన భరతుల వారు బహువిత్ చాలా నేర్చుకున్నారు, చాలా చదువుకున్నవారు. అట్లానే పితృపితామహవత్ తన తండ్రి, తన తాతల్లాగానే తన తండ్రి అయిన ఋషభుల వారు, వారి తండ్రి అయిన నాభిలాగానే ఉరువత్సలతయా గొప్ప వాత్సల్యంతో స్వే స్వే కర్మణి వర్తమానాః తమ తమ కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్న ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉన్నారు. ఎట్లా మళ్ళీ? తన ధర్మాన్ని వదిలిపెట్టి కాదు. స్వధర్మం అనువర్తమానః తన ధర్మాన్ని అనువర్తిస్తూనే తను చేయవలసిన కర్తవ్యాలను ఆయన నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఈజే చ భగవంతం యజ్ఞక్రతురూపం క్రతుభిః ఉచ్చావచైః శ్రద్ధయా ఆహృత అగ్నిహోత్ర దర్శ పూర్ణమాస చాతుర్మాస్య పశ్యుసోమానాం ప్రకృతి వికృతిభిః అనుసవనం చాతుర్హోత్ర విధినా. మన భరతుల వారు భగవంతుణ్ణి, ఆ యజ్ఞ స్వరూపుణ్ణి యజ్ఞరూపంగానే ఉచ్చావచైః చిన్నవి పెద్దవి రకరకాల క్రతువులతో శ్రద్ధతో ఆహృత అగ్నిహోత్ర అగ్నిహోత్రాలు ఏ విధంగా ఆ యజ్ఞాలు చేయాలో ఆ మొత్తం పద్ధతులతో దర్శ పూర్ణమాస చాతుర్మాస్య పశుయాగ సోమయాగ అనేటువంటివి చాలా ఉన్నాయి.
వీటన్నింటిని ప్రకృతి వికృతులతో సహా అనుసవనము ప్రతి రోజు చాతుర్హోత్ర విధిన 4 ఋత్విక్కులతో ప్రతి వేదానికి సంబంధించిన ఋత్విక్ ఉండి యజ్ఞాలు చేస్తే దాన్ని చాతుర్హోత్ర విధి అని పిలుస్తారు. మన ఋగ్వేదం చదువుకుని వచ్చి ఆ మంత్రాలతో యజ్ఞం చేయిస్తూ ఉన్నవారు హోత స్థానంలో ఉంటారు. ఎవరైతే యజుర్వేదాన్ని చదువుకుని ఆ స్థానంలో యజ్ఞం చేయిస్తూ ఉన్నవారు అధ్వర్యులై ఉంటారు. సామవేదం చదువుకున్నవారు ఉద్గాతలై ఉంటారు. అథర్వణ వేదాన్ని చదువుకున్నవారు బ్రహ్మ అయి ఉంటారు. ఈ విధంగా హోత, అధ్వర్యు, ఉద్గాత, బ్రహ్మ అన్న 4 హోతలతో కూడి ఉన్న విధులతో చేయబడ్డ యాగాలన్నీ ఆయన యథావిధిగా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏమి అని మనము చూస్తూ వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.